హలో ఫ్రెండ్స్, ఐటీ మిత్రులందరికీ నమస్కారం. ఈ వర్క్ వచ్చేసి మనం 11వ తారీఖు చేసినాం. తెలిసిన మెకానిక్ అన్న ఉంటే ఫోన్ చేసి చెప్పాడు, అన్న ట్యాంక్ దండ దగ్గర వర్క్ వెళ్తామని. సరే అన్న వెళ్తానని చెప్పాను. నేను మా ఆపరేటర్ కలిసి వెళ్ళాము వర్క్ దగ్గరికి. వర్క్ వచ్చేసి ఇది బునాది తీసే వర్క్ అండి, ఇంటికి సంబంధించిన వర్క్. అయితే ఆ ఫ్లాట్లో వచ్చేసి ఆల్రెడీ మేము వెళ్ళేసరికి పెద్ద మొట్టు ఉన్నది, వేప చెట్టుది. దాన్ని తీయడానికి ఓనర్ వాళ్ళు ఒక ట్రాక్టర్ వేయించుకున్నారు. మనోడు ఫ్రంట్ బ్యాక్తో ట్రై చేశాడు, కానీ అందులోకి వస్తుంది, కింద పడిపోతున్నది. మళ్ళీ బ్యాక్లో అడుగుతుంది, మళ్ళీ ట్రై చేశాడు. ఓనర్ వాళ్ళు వచ్చేసి ఒక తాడు తెచ్చి దానికి కట్టి ట్రాక్టర్లో వేయమని చెప్పారు. ఓకే సెట్ అయిపోయాది. మనోడు ట్రాక్టర్లో వేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ట్రాక్టర్ వచ్చేసి అన్న మెల్లగన్నా డోర్లో దానికి డోర్లు బెండ్ అయిపోతాయని అంటున్నాడు. సరే ఓకే మెల్లగానే వేస్తలే అని నేను చెప్పాను. మొత్తానికి ఎంత జాగ్రత్త వేసినా సైడ్ డోర్ దాకింది. మళ్ళీ ట్రాక్టర్తో వచ్చేసి ముందుకు తీసుకుని మళ్ళీ వస్తాను మళ్ళీ సెట్ చేసుకుంటా అని చెప్పేసి అన్నాడు. ఓకే మళ్ళీ బ్యాక్ సైడ్ వచ్చేసి కరెక్ట్ సెట్ చేసుకున్నాడు. మనోడు వచ్చేసి మళ్ళీ అన్ని జాగ్రత్త వేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు ట్రాక్టర్లో. మొత్తానికి ట్రాక్టర్లో జాగ్రత్తగా వేస్తున్నాడు. మెల్లగాని పక్కన అన్న అంటున్నాడు, ఫ్లాట్ అన్న దాన్ని తాకుతుంది అంటున్నాడు. చూడండి ఎట్లా అంటున్నాడు, అన్న అంటున్నాడు. ఓకే మొత్తం ట్రాక్టర్లో వేసేసాడు. ట్రాక్టర్తో వెళ్ళి ఊరుపేట ఎక్కడో ఒక దగ్గర పడడానికి బయలుదేరాడు. మనోడు వచ్చేసి వర్క్లో నిమగ్నం అయిపోతున్నాడు. వర్క్లో మొత్తం నీట్గా ఉండడానికి బెందెడ్రాలు వచ్చేసి దగ్గరికి సెంటర్లో చేరుస్తున్నాడు. సైజు రాళ్ళు, బెందెడ్ రాళ్ళు, ఇంకా ఉన్న ఇతరత్ర వగైరా మొత్తం దగ్గరికి సమకూరుస్తున్నాడు మన ఆపరేటర్ గారు. మొత్తానికి ఈరోజు మరి కంప్లీట్ అవుతుందో లేదా చూడాలి. ఈ వర్క్ ఆపోజిట్లో ఉన్న గోడ కూడా తీసేయాలండి, అది ఇటుకలతో ఉన్నది. ఓకే మనోడైతే బాగానే నీట్గానే చేస్తున్నాడు వర్క్. మనోడు వచ్చేసి మనకు 10 days అవుతున్నది మన దగ్గర వర్క్ చేయబట్టి. సద్దాం హర్పాజ్ ఓకే.